హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పితిక్ పప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ అండి పితిక్ పప్పు. కర్ణాటక అండ్ రాయలసీమలో చాలా ఫేమస్గా చేస్తూ ఉంటారు ఈ సీజన్ వచ్చేప్పటికి. దీనికోసం అయితే నేను ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్నాను. మసాలా రుబ్బుకోవడం కోసము వెల్లుల్లిపాయలు, అలాగే అల్లము, అలాగే చిన్నవి అయితే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమోటా, కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకొని అయితే ఉంచేసుకున్నానండి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది పితిక్ పప్పు కూర. సంగటి, అలాగే పూరి, దోశలోకి అయితే సూపర్ టేస్ట్ అసలు. ఈ విధంగా అయితే మిక్సీ జార్లోకి టమోటాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, వీటన్నింటిని వేసి మిక్సీ పట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలు అయితే యాడ్ చేసుకోవాలండి. గసగసాలు, దాల్చిన చెక్క అయితే మిక్స్ కాకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టు. ఈ విధంగా కొద్దిగా దాల్చిన చెక్క అయితే విరిచేసుకొని వేసుకున్నాను. ఈ మొత్తాన్ని చాలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మెత్తగా బరకగా లేకుండా మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోవాలండి. పితికిపప్పు అంటే ఇదే అండి. ఈ విధంగా అయితే పితికిపప్పు నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఆవాలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని తీసి ఆయిల్లో వేసి పచ్చివాసన మొత్తము పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలండి. ఇందులోకి మనం అల్లము, వెల్లుల్లి వేసాం కదా, ఆ పచ్చివాసన మొత్తము పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అయితే ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్నామంటే మొత్తం పచ్చివాసన అనేది పోతుంది. ఇందులోకి 1 చిటికెడంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తము బాగా వేగిన తర్వాత కింద అడుగు పట్టకుండా బాగా వేయించుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న పితిక్ పప్పును అయితే తీసి అందులోకి వేసేయాలండి. ఈ పితిక్ పప్పులో మొత్తము ఈ మసాలాలు పట్టే వరకు కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది, ఎందుకంటే పప్పు కూడా వేగాలి కదా. ఇందులో పప్పు హాఫ్ వరకు ఇక్కడే వేగిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు పప్పు ఉడకడానికి. ఈ విధంగా మసాలా మొత్తము పప్పులో పట్టిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, అలాగే రుచికి సరిపడా కారము, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మసాలా మొత్తము అందులో కలిసిపోయే వరకు బాగా తిప్పుతూ కలుపుకోవాలండి. వాటర్ అనేది మీరు కన్సిస్టెన్సీ తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా ఇది చిక్కగా అయిపోతుందండి ఎక్కువ తొందరగా. ఆ మసాలా మొత్తము ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తము కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నామంటే వేడిగా పితిక్ పప్పు కూర అయితే రెడీ అండి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో డిసెంబర్, జనవరి సీజన్లో అయితే ఇవి చాలా బాగా దొరుకుతాయి కదా. ఒకసారి మీరు కూడా మీ కిచెన్లో ట్రై చేసేసేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే
లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా ఈ విధంగా అయితే పప్పు ఉడికిపోయింది. కొద్దిగా వాటర్గా ఉన్నా కూడా కర్రీ అనేది చల్లారేపటికి సరిపోతుందండి, దగ్గర పడిపోతుంది ఇది. ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా పితిక్ పప్పు కర్రీ అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.